2010ల నాటి రోజులు. ఆ టైం గుర్తుందా? స్మార్ట్ ఫోన్లు అప్పుడప్పుడే మన చేతుల్లోకొస్తున్నాయి. అప్పుడు ఒకే ఒక్క గేమ్ మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. క్లాస్ రూమ్లు, ట్రైన్లు, ఆఫీసులు ఎక్కడ చూసినా సరే అందరి కళ్ళు ఫోన్ స్క్రీన్ మీదే, వేళ్లు నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉండేవి. ఎస్, మీ గెస్ కరెక్టే. మనలో చాలా మందికి మొబైల్ గేమింగ్ అంటే ఏంటో పరిచయం చేసిందే ఈ టెంపుల్ రన్. ఆ కాయిన్స్ ఏరుకుంటూ, వెనక భయంకరమైన కోతులు పడుతుంటే వాటినుంచి తప్పించుకుంటూ గెలవడంగాదు, ఇంకొంచెం దూరం, ఇంకొక్కడుగు ఎక్కువ పరిగెత్తడంలోనే అసలైన మజా ఉంటుందని మనందరికీ నేర్పిన ఆ గేమ్ కథ ఏంటో ఈరోజు మనం చూద్దాం. సరే, మరి ఆ లెజెండ్ ఎలా పుట్టిందో చూద్దాం. ప్రతి గొప్ప సక్సెస్ స్టోరీలాగే టెంపుల్ రన్ కథ కూడా చాలా సింపుల్గా మొదలైంది. ఒక చిన్న గ్యారేజ్లో ఒక భార్యాభర్తల జంటతో. వీళ్లే కీత్ షెఫర్డ్, నటాలియా లుకినోవా. ఒక భార్యాభర్తల టీం. వాళ్లు చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్స్లో క్రియేటివిటీకి అస్సలు స్కోప్ లేదనిపించింది. అందుకే రిస్క్ అయినా పర్లేదని సొంతంగా గేమ్స్ తయారు చేయాలనే ఒకే ఒక్క కలతో బయటికొచ్చేశారు. అలా పుట్టిందే ఇమాంజీ స్టూడియోస్. అయితే అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు. వాళ్ల జర్నీ అంతా ఫెయిల్యూర్సే. ఒకటి కాదు, రెండు కాదు, అస్సలు వరుసగా ఫ్లాప్లు. మొదట ఇమ్మాంగీ అనే ఒక వర్డ్ పజిల్ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత లిటిల్ రెడ్ స్లెడ్ అనే రేసింగ్ గేమ్, అది ఫెయిలే. చివరికి మ్యాక్స్ అడ్వెంచర్ అనే ఒక గేమ్ రిలీజ్ చేశారు, కానీ దాని గేమ్ ప్లే జనాలకస్సలు అర్థం కాలేదు, మరీ కాంప్లెక్స్గా ఉందని. సో అది ఫ్లాప్. కానీ అంటారు కదా, కొన్నిసార్లు అతిపెద్ద ఫెయిల్యూర్సే మనకు దారి చూపిస్తాయని. వాళ్ల ఫ్లాప్ గేమ్ మ్యాక్స్ అడ్వెంచర్ని మళ్లీ చూస్తున్నప్పుడు వాళ్లకో విషయం అర్థమైంది. గేమ్ మొత్తం బోర్ కొట్టినా అందులో కాయిన్స్ కలెక్ట్ చేసే పార్ట్ మాత్రం భలే సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అదే వాళ్ల ఆహా మూమెంట్. టెంపుల్ రన్ అనే ఐడియాకు బీజం పడింది సరిగ్గా అక్కడే. ఐడియా అయితే వచ్చిందే, కానీ ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న. ప్లేయర్ని తరుముకొచ్చేదేంటి? ఫస్ట్ ఇండియానా జోన్స్ సినిమాలో లాగా ఒక పెద్ద బండరాయిని పెడదామనుకున్నారు. కానీ వాళ్ళ ఆర్టిస్ట్ కిరిల్ ఛాంగో ఒక అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. భయంకరమైన డెవిల్ మంకీస్, ఎర్రటి కళ్లతో, చూడ్డానికే భయంకరంగా ఉండే కోతులు. అప్పుడు నటాలియాకి ఒక చిన్న డౌటొచ్చింది. ఇవి మరీ స్కేరీగా ఉన్నాయేమో, జనాలు భయపడి గేమ్ ఆడరేమో అని. అయినా సరే రిస్క్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఆ డెవిల్ మంకీస్తోనే ముందుకు వెళ్లారు. సో అలా గేమ్ రెడీ అయింది, లాంచ్ కూడా చేశారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. వాళ్లు ఊహించని ఒక పెద్ద సమస్య వచ్చింది. దాన్ని ఎదుర్కోడానికి వాళ్లు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే ఆ గేమ్ తలరాతను మార్చేసింది. ఆగస్టు 4, 2011న టెంపుల్ రన్ యాప్ స్టోర్లో రిలీజైంది. ప్రైజ్ 99 సెంట్స్. మొదట్లో డౌన్లోడ్స్ బానే వచ్చాయి, వాళ్లు కూడా హ్యాపీ. కానీ కొన్ని వారాలకే సీన్ రివర్స్. పాపులారిటీ మెల్లమెల్లగా పడిపోవడం స్టార్టైంది. ఇది చాలా డేంజరస్ సిగ్నల్. మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీలో దీన్నే డెత్ స్పైరల్ అంటారు. అంటే ఒక గేమ్ పాపులారిటీ తగ్గడం మొదలైతే దాన్ని మళ్లీ పైకి లేపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వాళ్ల ఇన్నేళ్ల కల వాళ్ల కళ్ల ముందే కూలిపోతోంది. ఇలాంటి టైంలోనే కీత్, నటాలియా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. డిసెంబర్ 2011లో ఆ 99 సెంట్ల ప్రైస్ ట్యాగ్ని పీకేశారు, గేమ్ని కంప్లీట్గా ఫ్రీ చేసేశారు. అంతే. ఆ ఒక్క నిర్ణయం వాళ్ల ఫేట్ని, వాళ్ల కంపెనీ ఫ్యూచర్ని మొత్తం మార్చేసింది. గేమ్ ఫ్రీ అయిన మరుక్షణం నుంచి డౌన్లోడ్స్ ఒక సునామీలా వచ్చిపడ్డాయి. గ్రోత్ అన్బిలీవబుల్. ఇకంతే. అక్కడ్నుంచి టెంపుల్ రన్ని ఆపటం ఎవ్వరి వల్లా కాలేదు. ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకుపోయింది. కొన్ని వారాల్లోనే అది జస్ట్ ఒక గేమ్ కాదు, ఒక గ్లోబల్ ఫినామినాన్ అయిపోయింది. ఒక్కసారి ఊహించండి, లాంచ్ అయిన జస్ట్ 1 ఇయర్లో, అంటే ఆగస్ట్ 2012 కల్లా టెంపుల్ రన్ 100 మిలియన్ డౌన్లోడ్స్ మార్క్ని దాటేసింది. 100 మిలియన్లు! ఒక చిన్న ఇండిపెండెంట్ టీంకి ఇది మామూలు విషయం కాదు, అద్భుతం. ఇంకో షాకింగ్ విషయమేంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్స్ అందరూ కలిసి ఈ గేమ్ ఆడిన టైంని లెక్కిస్తే ఎంతో తెలుసా? ఏకంగా 54,000 సంవత్సరాలు! అంటే ఆ గేమ్ ఎంత అడిక్టివ్గా జనాల్ని పట్టిపడేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక టెంపుల్ రన్ ఒక పాప్ కల్చర్ ఐకాన్ అయిపోయింది. ఐఓఎస్లో నంబర్ 1 ఫ్రీ యాప్. ఆండ్రాయిడ్లో రిలీజైన 3 రోజుల్లో 1 మిలియన్ డౌన్లోడ్స్. డిస్నీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్తో కొలాబరేషన్స్. చివరికి అసలు సిసులు లెజెండ్, భూమి మీద ఫాస్టెస్ట్ మ్యాన్ ఉసేన్ బోల్ట్ కూడా టెంపుల్ రన్ 2లో ఒక క్యారెక్టర్గా వచ్చేశాడు. ఇది టెంపుల్ రన్ పీక్స్.
ఇంక దాన్నెవరూ ఆపలేరని అందరనుకున్నారు. కాని కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎక్కిన ప్రతి కొండ ఏదో ఒకరోజు దిగాల్సిందే. టెంపుల్ రన్ క్రియేట్ చేసిన ఈ ఎండ్లెస్ రన్నర్ జాన్రాలోకి ఒక కొత్త, చాలా పవర్ఫుల్ కాంపిటీటర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ కొత్త ఛాలెంజర్ పేరే సబ్వే సర్ఫర్స్. ఇది టెంపుల్ రన్కి కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మార్కెట్ని శాశ్వతంగా మార్చేసింది. అయితే ఇంత పెద్ద లెజెండరీ గేమ్ తన కిరీటాన్ని ఎందుకు కోల్పోయింది? దాని పతనానికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఐరనీ ఏంటంటే, టెంపుల్ రన్ని అంత పెద్ద హిట్ చేసిన విషయమే దాని పతనానికి కూడా కారణమైంది. అదే దాని సింపుల్ గేమ్ ప్లే. రన్, టర్న్, జంప్, మళ్ళీ అదే రిపీట్. ఈ ఫార్ములా కొంతకాలానికి జనాలికి బోర్ కొట్టేసింది. వాళ్ళకేదో కొత్తదనం కావాలనిపించింది. సరిగ్గా ఇదే గ్యాప్ని సబ్వే సర్ఫర్స్ ఫిల్ చేసింది. టెంపుల్ రన్ డార్క్, టెన్స్డ్ జంగల్ థీమ్కి కంప్లీట్ ఆపోజిట్గా సబ్వే సర్ఫర్స్ చాలా వైబ్రెంట్గా, కలర్ఫుల్గా సిటీ థీమ్తో వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా అప్డేట్స్. టెంపుల్ రన్ చాలా స్లో, కానీ సబ్వే సర్ఫర్స్ ప్రతి నెల వరల్డ్ టూర్ పేరుతో కొత్త కంటెంట్, కొత్త సిటీస్ ఇస్తూ ప్లేయర్స్ని ఎప్పుడూ ఎంగేజ్డ్గా ఉంచింది. ఇక్కడింకో ప్రాబ్లమేంటంటే, ఇమాంగి స్టూడియోస్ ఎప్పుడూ ఒక చిన్న టీమే. జస్ట్ 10-12 మంది డెవలపర్లు. క్రియేటివిటీకి అది బలం కావచ్చు, కానీ ఇంత పెద్ద కాంపిటీషన్ని తట్టుకోవడానికి అది సరిపోలేదు. వాళ్ళు సబ్వే సర్ఫర్స్ అంత స్పీడ్గా అప్డేట్స్ ఇవ్వలేకపోయారు. మధ్యలో టెంపుల్ రన్ VR లాంటివి ట్రై చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు. ప్రతిసారీ వాళ్ళ ఎఫర్ట్ టూ లిటిల్ టూ లేట్ అయిపోయింది. ఫైనల్గా 2018 వచ్చేసరికి సబ్వే సర్ఫర్స్ మొబైల్ గేమింగ్కి కొత్త కింగ్గా మారింది. సో టెంపుల్ రన్ కథ కేవలం ఒక గేమ్ సక్సెస్, ఫెయిల్యూర్ స్టోరీ మాత్రమే కాదు. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాఠం ఉంది. విచిత్రం కదా, విన్నింగ్లో కాదు, ఇంకొంచెం దూరం పరిగెత్తడంలోనే అసలైన థ్రిల్ ఉంటుందని మనందరికీ నేర్పించిన ఆ గేమే ఇన్నోవేషన్ అనే రేస్లో మాత్రం ఆ ఇంకొంచెం దూరం పరిగెత్తలేకపోయింది. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. లేదంటే ఎంత పెద్ద లెజెండైనా వెనకబడిపోక తప్పదని టెంపుల్ రన్ కథ మనకు గుర్తుచేస్తుంది.